హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్. నేను శోభని మాట్లాడుతున్నాను. మా వాళ్ళ ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. నా ప్రయాణం తిరుపతి నుండి స్టార్ట్ చేసాము బెంగళూరుకి వెళ్ళడానికి అనమాట. హోటల్ వెకేట్ చేసేస్తున్నాను. వెకేట్ చేసే ముందు ఏం చేశానంటే ఓ చిన్న వీడియో తీసుకున్నాను. ఎంత ప్రశాంతంగా ఉందో ఈ హోటల్, చాలా బాగుంది. వాళ్ళ ట్రీట్ కూడా చాలా బాగుంది. ఇక్కడేమో వెంకన్న చెప్పాను కదా, ఎక్కడ చూసినా వెంకన్న 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 వెంకటేశ్వరుడు ఎక్కడున్నా నాకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నారు. సో నేను మా వారు ఒకసారి ఇట్లా ఫోటో తీసుకుని నేను అన్నాను, అండి వీడియో తీసుకుందామండి అని. నాకేమో వీడియోలు ఇంట్రెస్ట్. ఎక్కడ మంచి ప్లేస్ వచ్చినా నా యూట్యూబర్ని కాబట్టి యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చూపెట్టాలని ఉంటుంది. మీరైతే ఎంకరేజ్ చేయట్లేదు అనుకోండి, ఓకే. నాకు మట్టుకు అలవాటైంది కాబట్టి నేను అలా చూపెడుతూ ఉంటానన్నమాట. ఇప్పుడు హోటల్ నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇంకా బయలుదేరుతున్నామన్నమాట. కొంచెం మంచిగా ఉంది, వెదర్ బాగుంది, తొందరగా వెళ్ళిపోదాం బెంగళూరు అన్నాము. అయితే అప్పుడే ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటో చివరి వరకు చూడండి, మీకు చెప్తాను. అయితే చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చింది. ఆ ప్రాబ్లాన్ని ఎలా తట్టుకోవాలో నాకు అయితే అర్థమే కాలేదు. సో కారులో బయలుదేరేసాము వెనక్కి. బాబు ముందు, మా వారు ముందు, నేను వెనక. సో ప్రశాంతంగా ఉందనుకోండి వాతావరణం. ఇది మా వాళ్ళ ఇల్లు అనమాట. మా వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎంట్రన్స్లోనేమో ఫస్ట్ వినాయకుడు ఉంటుంది. వినాయకుడు, ఓం అవన్నీ పెడతారు మా వాళ్ళు. నా అలాగే వాళ్ళకి కూడా కొంచెం భక్తి ఎక్కువేనండి, మా అబ్బాయికి కూడా. వినాయకుడు అవి ఉంటే కానీ వాడికి ప్రశాంతం ఉంటుంది అంటాడు. సో చక్కగా వినాయకుడిని పెట్టాడు ఎంట్రన్స్లో. ఓము వినాయకుడు ఉంటుందన్నమాట. హోమ్ డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మా అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది, హోమ్ డెకరేషన్స్ అంతా బాగా చేస్తుంది. ఇంటికి వచ్చి కూర్చున్నాము. కాస్త స్నాక్స్, ఇక్కడికి వచ్చి బట్టలు మార్చుకొని కూర్చున్న వెంటనే బాల్కనీలో కూర్చోవాలనిపించింది అనమాట. చక్కగా వేడి టీ తాగుతూ అలా ప్రశాంతంగా చూడాలి అనిపించింది. ఇలాంటి వాతావరణం అంటే బెంగళూరు వాతావరణంలో ఇంత ప్రశాంతంగా టీ తాగుతూ స్నాక్స్ తింటూ హ్యాపీగా అనిపించింది అనమాట. మా వాళ్ళ ఇల్లు పైనుంచి చూస్తే కింద అలాగా బాల్కనీలోంచి చూస్తే అలా పైనుంచి ఈ వ్యూ ఉంటుందన్నమాట. మంచి వ్యూ ఉంటుంది, చక్కగాను చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి ఆ వ్యూ. తర్వాత మేము ఇక్కడ మాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అంటే గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో వినాయక చవితి సంబరాలు చేయాలని రెడీ అనమాట. దానికోసం అంతా తయారు చేసుకున్నాము. ఫ్రెండ్స్ అందరినీ కలిసాము. ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉన్నారు, సౌత్ ఇండియన్స్ కూడా ఉన్నారనుకోండి. అందరితోటి హాయిగా మర్నాడు కోసం అన్ని రెడీ చేయాలన్నమాట. అయితే మేము వచ్చిన వెంటనే ఈ వీడియో మీకు పెట్టాలి, కానీ అవ్వలేదు, టైం లేదు. ఆ షాక్ చెప్పాను కదా, బెంగళూరుకు వచ్చే ముందు పెద్ద షాక్ ఏంటంటే తిరుపతి నుంచి బెంగళూరు రావడానికి 4 hours పట్టింది. బెంగళూరు ఎంటర్ అవుతూనే అక్కడి నుంచి ప్రయాణం సాఫ్గా సాగిపోయింది. మధ్యలో శుభ్రంగా టీలు అవి తాగుతూ అన్నీ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ ఇంట్లో చూశారు కదా, చిన్న ప్లేస్లో కూడా అన్ని మొక్కలు, హ్యాంగింగ్స్ అన్నీ పెడుతూ చాలా బాగా డెకరేట్ చేస్తుంది మా అమ్మాయి. ఎక్కడా వదలదు అనమాట, చిన్న మొక్క కూడా వదలదు. ఎక్కడుంటే అక్కడ ఆ మొక్క పెట్టేస్తూ ఉంటుంది. చిన్న ప్లేసు వాల్ ఉంటే వాల్ మీద పెట్టేస్తుంది, కుంపటి ఉంటే కుంపటి మీద పెట్టేస్తుంది. దానికి మొక్కలు పెట్టడం నాలాగే తనకు కూడా చాలా ఇష్టం అనమాట. ఎక్కడ ఉన్న మొక్కలు బాగా పెంచాలని. పచ్చని మొక్కలు ఉండాలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదండి. అంటే పెంచాలని ఇంట్రెస్ట్, సేవ చెయ్యాలండి. మొక్కలు పిల్లలు లాంటివండి, వాటికి ఎంత బాగా సేవ చేస్తే అంత బాగా పెరుగుతాయన్నమాట. అయితే అలా పెరగాలి అంటే చక్కగా సేవ ఎక్కువ కావాలి వాటికి. ఏ మూల నుంచి చూసినా అవి పెరగాలి, వాటికి చక్కగా నీళ్ళు అవి పోసి ఇది చెయ్యాలి అంటే చాలా శ్రమ అవుతుంది. ఇది మా వారు పూజ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు, అజపమాల అవన్నీ పెట్టుకున్నారు. అక్కడ కూడా ఒక మొక్క ఉంది మాకు. వాల్ డెకరేషన్స్లో కూడా మొక్కలేను. చెప్పాను కదా, ఎక్కడ చూసినా మొక్కలు మా ఇంట్లో. పక్కన ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర మొక్క, ప్రతి చోట మొక్క. టీవీ దగ్గర, టీవీ స్టాండ్ దగ్గర మొక్క, వాల్ డెకరేషన్ దగ్గర మొక్క. ఇదేమో బెడ్రూమ్లో వాల్ డెకరేషను. ఇక్కడేమో బాల్కనీలో కింద చిన్ని మొక్కలు అనమాట. అన్ని మొక్కలు పెట్టిందనమాట, బాగుంటాయి. అయితే నేను బెంగళూరు నుంచి వచ్చే ముందు చెప్పాను కదా, అక్కడి నుంచి వెంకటరమణమూర్తి దర్శనమే మిరాకల్గా అయింది. సరే బెంగళూరు 4 o'clock ఎంటర్ అయ్యాం, 4 hours ఎంటర్ అయ్యాం. అయితే
లోపలికి వచ్చాక మాకు నియర్లీ 4 అవర్స్ పట్టిందండి. ఆ ట్రాఫిక్ ఏంటి, వాడు ఎక్కడెక్కడో చాలా మూల నుంచి అంటే వైట్‌ఫీల్డ్ నుంచి అలా తీసుకొచ్చాడు మా అబ్బాయి. అంత కష్టమైంది చేరడానికి. అంటే అంత దూరం నుంచి 4 గంటల నుంచి ఇక్కడ 4 గంటలు, 8 గంటలు పట్టిందనమాట.